హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఆక్షన్లు కావే మరణైతే మత్తి పోగొట్టేసిందని చెప్పాలి భయ్య. 34 కోట్లతో ఐపీఎల్ ఆక్షన్లోకి వచ్చినటువంటి ఎస్ఆర్హెచ్ టీం అయితే మాత్రం వాళ్ళు 34 కోట్లలో ముగ్గురు కొనాల్సినటువంటి ఫారిన్ ప్లేయర్స్ అయితే కొనేయడం జరిగింది. మొదటిగా వాళ్ళు ట్రావెస్ హెడ్ని 6,80,00,000 పెట్టి అయితే కొనడం జరిగింది. అది కూడా చాలా తక్కువ అమౌంట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా వీడియోస్లో మాట్లాడుకున్నాం ట్రావెస్ హెడ్కి కనీసం 10 కోట్లు వస్తాయని చెప్పి. కానీ ఎస్ఆర్హెచ్ అయితే మాత్రం మనల్ని 6,80,00,000కి చాలా తక్కువ అమౌంట్గా కొనడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కొన్న మరో ప్లేయర్ గురించి చూసుకుంటే అసరంగా కూడా ఐపీఎల్ ఆక్షన్లో కనీసం 10 లేదా 12 కోట్లు వస్తాయని చెప్పి మనమైతే వీడియోస్లో మాట్లాడుకున్నాం. బట్ ఎస్ఆర్హెచ్ టీము కేవలం 1,50,00,000 మాత్రమే కొట్టడం జరిగింది. గాయస్ అర్థమవుతుందా? జస్ట్ 1,50,00,000 మాత్రమే అసరంగానైతే మన ఎస్ఆర్హెచ్ టీం అయితే కొంటమే జరిగింది. ఇప్పుడు ఇంకా అసరంగా వచ్చాడు కాబట్టి ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ అయితే స్ట్రాంగ్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కొన్నటువంటి మరో ప్లేయర్ గురించి చూసుకుంటే ఇది మాత్రం రికార్డ్స్ బ్రేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్ ఆక్షన్లో ఏ ప్లేయర్కి ఇంత అమౌంట్ రాలేదు. అదే ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి అయితే మన ఎస్ఆర్హెచ్ టీం అయితే 20,50,00,000 పెట్టి అయితే తనని ఐపీఎల్ ఆక్షన్ అయితే కొనడం జరిగింది. నేనైతే షాక్ భయ్యా. ఎందుకంటే అంత అమౌంట్కి మనోడు వర్త అనుకుంటే నేనైతే వర్త కాదని చెప్పదాను. బట్ రీసెంట్ టైంలో మనోడైతే వరల్డ్ కప్లో బాగానే భోజనం చేశాడు. కానీ మనోడు టెస్ట్లు అండ్ వన్డేలకి బాగా వేస్తాడు, T20కి ఎలా వేస్తాడో చూడాలి. కానీ మన కావ్య మారన్ అయితే మాత్రం ఐపీఎల్ ఆక్షన్ అద్దరగొట్టిందని చెప్పాలి. ఎందుకంటే అసలంగానే జస్ట్ 1,50,00,000 కొంటే ప్యాట్ కమిన్స్ని 20,50,00,000 అయితే తీసుకోవడం జరిగింది. నాకైతే మత్తితే పోతుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 34 కోట్లలో ఆల్మోస్ట్ 95% అమౌంట్ అంతా అయిపోయింది. ఇంకా ఎస్ఆర్హెచ్ దగ్గర జస్ట్ 5,20,00,000 మాత్రం ఉంది. ఈ 5,20,00,000లో వాళ్ళు ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ అయితే కొనాల్సినటువంటి ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ అయితే కొనేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇంకా ఎస్ఆర్హెచ్ కొన్నటువంటి ఈ ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్కి సంబంధించి మీరు అనుకుంటున్నారు ప్యాట్ కమిన్స్కి 20 కోట్లు పెడతాం వర్తా కాదా? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి గైస్. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి.